సార్ ఇంకోటి సార్, ఈ మద్యపానం విషయానికి వస్తే యాక్చువల్గా అంటే ప్రభుత్వాలు భారీ ఎత్తున దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుంది. యాక్చువల్గా వాళ్ళకు ఎక్కువ వస్తుంది. మీరు అంటే మీరు ఏం గమనించారు? లాస్ట్ 15 years, లాస్ట్ 10 yearsలో మద్యపాన వినియోగం పెరిగిందా? దాంతో వచ్చే వ్యాధులు ఏ రకంగా పెరుగుతున్నాయి? డెఫినెట్గా అండి. స్మోకింగ్ కన్నా కూడా మద్యపానం ఎక్కువైంది. యాక్చువల్ చెప్పాలంటే ఫీమేల్లో స్మోకింగ్ పెరిగింది. బట్ ఓవరాల్ ట్రెండ్ యూత్లో కూడా స్మోకింగ్ అంత ప్రపోర్షన్గా పెరగలేదు, కానీ మద్యపానం అనేది బాగా పెరిగింది, ఎస్పెషల్లీ ఇన్ బోత్ జెండర్స్. ఓకే. సో సిగ్నిఫికెంట్, ఐ వుడ్ సే 3 to 4 times అని కూడా అనుకోవచ్చు మనం. అంటే అవైలబిలిటీ కావచ్చు, లేకపోతే అర్నింగ్ కెపాసిటీ కావచ్చు, అర్నింగ్ జాబ్స్ దొరకడము, సెటిల్. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై ఇది. బట్ నంబర్ అనేది ఖచ్చితంగా బాగా పెరిగింది. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి. డెఫినెట్గా అగైన్ ఆల్కహాల్ ఈజ్ నోన్ కార్సినోజన్. సుమారుగా అట్లీస్ట్ 10 రకాలకు పైగా క్యాన్సర్కి అది కారణం. సో దీన్ని మనం దీన్ని తగ్గించగలిగితే బాగుంటుంది. కానీ బట్ మీరు అన్నట్టుగానే రెవెన్యూ సోర్స్ కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్, పీపుల్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ సచ్ థింగ్స్. అండ్ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఫర్ గుడ్ హెల్త్ ఈజ్ యాక్చువల్లీ ఆర్ వెరీ చీప్ అండి. బీయింగ్ ఫిజికలీ యాక్టివ్, రైట్, నాట్ కన్జ్యూమింగ్ ఫ్యాటీ ఆర్ ఆయిలీ డయట్, సింపుల్ రొటీన్ వెజ్ డయట్. కానీ అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు మంచి హెల్త్ కాపాడుకోవాలంటే కానీ మనం కొని తెచ్చుకొని వాటిలో ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం. సో ఐ థింక్ ద ఐరనీ ఈజ్ దాట్, రైట్. మనకు తెలుసు మెథడ్స్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు, వీఆర్ కాట్ ఇన్ దట్ వెబ్ అనమాట. సో ఇంకోటి సార్, అంటే మీరు ఒక బుక్ రాస్తారు, లైవ్ ఫర్ ఏ లెగసీ అని చెప్పేసి. సో అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బుక్లో ఏం వివరించారు? డెఫినెట్ అండి. లివ్ ఫర్ ఎ లెగసీ అంటే మరి ఈ యొక్క నాకు సెమీ ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ప్రొఫెసర్ అరుణ్ తివారీ అని చెప్పి ఇది ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ బుక్ రాశారు. అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఆయన రాశారు. సో ఆయన నా యొక్క బుక్ రాసినప్పుడు బేసికలీ ఇదేంటంటే జస్ట్ ఇన్స్పైర్ ద యంగర్ జనరేషన్ హౌ వి ఆల్ కెన్ లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు లీవ్ ఫార్ అదర్స్, బట్ వాట్ యు లీవ్ ఇన్ అదర్స్. ఇతరులకి ఏం విడిచిపెట్టి వెళ్తారు కాదు, కానీ ఇతరులలో ఏం విడిచిపెట్టి వెళ్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ వెల్త్. ఇప్పుడు లెగసీ అంటే ఏదో ఒక 10 కోట్లు సంపాదించారు, 100 కోట్లు సంపాదించి ఇచ్చారు, లెగసీ ఇచ్చారు, అది కాదు. ద లెగసీ దట్ యు లీవ్ బిహైండ్ ఈస్ ఇట్ కుడ్ బి జస్ట్ షోయింగ్ లవ్ టు సమ్వన్, ఇట్ కుడ్ బి షోయింగ్ కైండ్నెస్ టు సమ్వన్, రైట్. ఆర్ త్రూ యువర్ ప్రొఫెషన్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ, ఎ మార్క్. యాజ్ అ టీచర్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ. సో అట్లా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ కాలింగ్ ఉన్నా కూడా దాని ద్వారా భావి తరాలకి మీరు ఏం విడిచిపెట్టిపోతున్నారు. అట్ ద ఎండ్ అసలు మనం అందరూ వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు ముందు వెళ్తారు, మనం వెనకాల వెళ్తాం. కానీ వెన్ యూ లీవ్, వాట్ యు లీవ్ బిహైండ్, అది ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్ సంథింగ్ యూ హ్యావ్ టు లివ్. అందుకే లివ్ ఫర్ లెగసీ. లెగసీ కోసం బతకండి. ఇఫ్ యూ డోంట్ లివ్ యూ కాంట్ లీవ్. సో దట్ ఇస్ ద హోల్ ఐడియా అనమాట. సో బేసికలీ ఇన్ అండ్ త్రూ వాట్ ఎవర్ we are called to do, how we can influence others and do some good for others, larger good, and that's what is the purpose of this book.